గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, నాకు రఘురామ కృష్ణరాజు గారు అంటే అపారమైన గౌరవం. ఎందుకంటే మనకి పర్సనల్గా ఆయనతో ఉన్న అసోసియేషన్ కానీ లేదంటే మనకు ఆయన సపోర్ట్ చేసిన విధానంతో కానీ ఎలా అయినా సరే రఘురామ కృష్ణరాజు గారు అంటే మనకు అభిమానం ఉంది. కాకపోతే ఓకే. ఏంటంటే ఏదైనా సరే మనం ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి. రఘురామ కృష్ణరాజు గారు ప్రతిసారి పార్టీ లైన్ దాటుతారన్నది జనరల్గా ఉన్న టాక్ అన్నమాట. ఎందుకంటే అవును. వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఆయన మాట్లాడారు. ఆ తర్వాత ఉమ్, ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసినాక తెలుగుదేశంలోనో జనసేనలోనో బీజేపీలోనో వస్తారు అని టాక్ ఒకటి వచ్చింది. అవును. ఒకటేంటంటే ఆయన ఇందులోనూ డిసైడ్ చేసుకోవడం ఒక కన్ఫ్యూజన్ అయిందే అది. అవును. ఆ తర్వాత ఆయన నరసాపురం నుంచే టికెట్ కావాలనుకున్నారు. సో నరసాపురం ఏ పార్టీకి వస్తే ఆ పార్టీ నుంచి నేను కంటెస్ట్ చేస్తాను, మూడు పార్టీలు నాకు సీట్లు ఇస్తాయి కదా అని అనుకున్నారు. చివరికి బీజేపీ ఆయనకి మోసం చేసింది. ఆయన మోసం చేస్తే ఆయన బీజేపీని ఎండగట్టకుండా ఆయన వచ్చేసి తెలుగుదేశాన్ని అంటున్నారు. నేను తెలుగుదేశంలో చేరదాం అనుకున్నాను, తెలుగుదేశం నుంచి నరసాపురం తీసుకుందాం అనుకుంటున్నాను, నాకు టికెట్ ఇవ్వలేదు. ఉమ్, నాకు నాకు గుర్తింపు ఉంది కానీ నాకు పార్టీ గుర్తులేదు. సో నాకు పార్టీ టికెట్ ఇవ్వలేని వాళ్ళు, నాకు పార్టీ టికెట్ సాధించలేని వాళ్ళు రేపు పొద్దున పోలవరం ఏం సాధిస్తారు, అమరావతి ఉమ్. ఏం కడతారని చెప్పి కొంచెం అగ్రెసివ్ గానే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. దీన్ని ఎలా చూడాలి ఆ, సార్? అంత పెద్ద అగ్రెసివ్ గా ఏం మాట్లాడలేదు. ఉమ్, కాకపోతే ఏంటంటే ఆయన అడిగిన దాంట్లో కూడా ఒక వాస్తవం ఉంది. మనం అది గుర్తించుకోవాలిగా. ఉమ్, దాన్ని ఆ, ఒక టికెట్ నేను వాళ్ళకి అలాట్ చేసిన టికెట్ ని వెనక్కి తీసుకొని మీకు కావాల్సిన వాళ్ళకి ఇవ్వలేనప్పుడు, ఉమ్, ఇచ్చే స్కోప్ లేనప్పుడు ఉమ్, నిజంగానే పోలవరానికి డబ్బులు మీరు తీసుకొచ్చి కడతారా అని. ఎందుకంటే 2014 నుంచి 2019 వరకు 5 సంవత్సరాల కాలం పాటు మనం ఆ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ గవర్నమెంట్ లో ఉండటం, పైన నరేంద్ర మోడీ అధికారంలో ఉండటం, ఈ పీరియడ్ మొత్తాన్ని మనం చూసాం. ప్రత్యేక హోదా అసలు ఏ కారణానికి ఎగ్గొట్టారు అనేది కూడా ఎవరికి తెలియదు. ఆ తర్వాత ప్రత్యేక హోదా మళ్ళీ వేరే వేరే స్టేట్ కి ఇవ్వలేదా? ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని చెప్పి వాళ్ళకి అవసరమైనప్పుడు, వాళ్ళకి కావాల్సినప్పుడు, వాళ్ళకి కావాల్సిన చోట ఇవ్వటం లేదా? సరే ప్యాకేజీ అన్నారు. ప్యాకేజ్ చంద్రబాబు నాయుడు కూడా ఎందుకు ఒప్పుకున్నాడు? స్పెషల్ స్టేటస్ కంటే స్పెషల్ ప్యాకేజీ అని అంటే డబ్బులు వస్తాయి. స్టేటస్ లో డబ్బులు రావు. అది ఏదన్నా కంపెనీ వచ్చినప్పుడు ఇంకో దానికో వేరే దాన్ని ఉపయోగించుకొని ఇక్కడ లాంగ్ రన్ మీద దాన్ని అభివృద్ధి చేసుకొని అప్పుడు దాని మీద ఆదాయం చూస్తాం. కానీ ప్యాకేజ్ అనగానే ఏముంది? దానికి ఉండేల్ ప్యాకేజ్ అనో ఇంకోటోనే ఇట్లాంటి వాటిలాగా ఒక కొంత సర్టన్ అమౌంట్ ని వీళ్ళకి ఇస్తామని ఇష్యూ చేయటం, కానీ దాన్ని విడతల వారీగా ఇప్పుడు పోలవరానికి ఏం చేశారండి? పోలవరం జాతీయ హోదా కల్పించేసి దాన్ని వాళ్ళు కడతారు. కట్టడాన్ని ఏం చేశాడు? వాళ్ళు ఎప్పుడు కడతారో ఏం చేస్తారో అన్నది చంద్రబాబు నాయుడు దాన్ని తీసుకొని కట్టటం. అంటే ముందు ఈయన ఖర్చు పెట్టి కట్టటం, దాన్ని పైకి అప్లై చేసుకొని ఆ డబ్బులు తెచ్చుకోవటం, ఇలాంటి ఒక పని చేసుకున్నాడు. అందుకని డబ్బులు వస్తాయి. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదైనా ₹1 వస్తుంది అనగానే ఫస్ట్ దానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాడు. అందుకని ప్యాకేజ్ ఒప్పుకుంటే, అర్రే అనవసరంగా ఇతను ప్యాకేజ్ ఒప్పుకున్నాడే అని దాంట్లో ఒక మెలక పెట్టడం కోసం ఏం చేశారు? ఎస్పీవి అన్నారు, స్పెషల్ పర్పస్ వెహికల్. ఇక ఎస్పీవి అనగానే ఇక అందరికీ నీరు గారిపోయింది, ఈవెన్ చంద్రబాబు నాయుడుతో సహా. ఎందుకు కారిపోయింది అనంటే ఆ ఇప్పుడు వాళ్ళు మనకి ఇచ్చిన డబ్బులు ఇచ్చినా లేకపోతే వేరే ఏదైనా బెనిఫిట్ చూపించినా ఆ అప్పు భారం మొత్తం గాని ఆర్థిక భారం మొత్తం గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీదే పడింది. ఎంత దొంగ నాటకం ఆడిన నరేంద్ర మోడీని మళ్ళీ నమ్మండి మీరు అని చంద్రబాబు నాయుడు ఆయన ఫోటో పెట్టుకొని మన ముందుకు వస్తున్నాడండి. మరి ఇలాంటిది రఘురామకృష్ణరాజు అయితే ఆయన సొంత విషయంలో మాట్లాడాడు. ఒక టికెట్ ని మీకు కావాల్సిన మనిషికి మీరు ఇప్పించుకోలేనప్పుడు మీరు పోలవరం కడతారని నేను ఎలా ఎలా నమ్మగలుగుతాం? మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఆ, కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తారని ఎలా నమ్మగలుగుతాం అని ఆయన అడిగాడు. సేమ్ క్వశ్చన్ నేను కూడా అడుగుతున్నాను. 2014 నుంచి 19 వరకు పాలన చూసిన మనం అదే నరేంద్ర మోడీని విభేదించి ఆయన చెప్పింది ఏమిటి? స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోవటమే కాదు, ఏ విషయంలోనూ మనకి సరిగా వీళ్ళు సహకరించడం లేదని ఆ ఎన్డీఏలోంచి బయటకు వచ్చేసి ఆ రోజు మోడీ గారి మీద వ్యతిరేకిస్తే నేను నమ్మాను. నిజమనే నమ్మాను. యాక్చువల్ గా అది నిజం కూడా. అలా ఇవ్వని వాళ్ళు ఈ రోజు ఇస్తారని ఎలా నమ్మగలుగుతాం? అందున చిలకలూరుపేటలో జరిగిన సభలో నరేంద్ర మోడీ రాష్ట్రానికి ఏం చేస్తానని ఒక్క మాట కూడా చెప్పలేదు. దాంతో పాటుగా ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని ఒక్క విమర్శ కూడా చేయలేదు.
ఈ అప్పుడే మొట్టమొదటిసారిగా సీఎం అయిన రేవంత్ రెడ్డిని బాగానే అన్నాడు, కేరళ పోయి పినరాయి విజయన్ని బాగానే అన్నాడు, అన్ని అన్నాడు కదా. ఆంధ్రప్రదేశ్ లో ఏమొచ్చింది? అక్కడ కూడా అనొచ్చు కదా జగన్మోహన్ రెడ్డిని, ఏం అనలేదు. ఇవన్నీ చూసిన తర్వాత మనకేమనిపిస్తుంది? ఇలాగనే అనిపిస్తుంది. రఘురామకృష్ణరాజు గారి విషయంలో కూడా అలాగనే జరిగింది. వీటన్నిటిని మనం గుర్తు పెట్టుకొని ఒకసారి మైండ్ లో పెట్టుకొని వాటి గురించి మనం పునరాలోచించుకోవాలి. ఇప్పుడు పొత్తు అనేక సమస్య అవ్వటానికి కారణం ఏంటనుకుంటున్నారు? ఒక పెద్ద ఇప్పుడు ప్రజల్లో ఉన్న పెద్ద మీమాంస ఏమిటంటే, ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కలిశారు బాగానే ఉంది, ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ఏంటి, ఎలా నమ్ముతాం? ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు చిన్నపిల్లవాడు ఉన్నాడండి, నిప్పు పట్టుకుంటే కాలుద్దని వాడికి తెలియదు, అందుకని పట్టుకుంటాడు. కానీ పెద్దోళ్ళు నిప్పు ఎందుకు పట్టుకోరు? చిన్నప్పుడు వాళ్ళు పట్టుకుని కాల్చుకున్నారు కనుక అనుభవం కొద్దీ పట్టుకోరు. ఇప్పుడు మనకి కాలింది కదా బాగానే. 2019 వరకు, 14 నుంచి 19 దాకా బాగా కర్రు కాల్చి వాత పెట్టాడు నరేంద్ర మోడీ. ఇప్పుడు వచ్చి ఆ మోడీ గొప్పోడు మీరు నమ్మండి అని అంటే మళ్ళీ నమ్మటానికి మేమేమన్నా వెర్రి గొర్రెలమా అని అడగాలనిపిస్తుందా లేదా ఎవరికైనా? కానీ నమ్మటానికి వీలయ్యే విధంగా మీరు ఏమి సూచనలు ఇస్తున్నారు? ఇప్పుడు వర్షం రాబోయే ముందు ఉరుములు మెరుపులు వస్తాయి, దాన్ని బట్టి ఓ పెద్ద వర్షం పడింది అనుకుంటాం. చల్లగా పిల్లగాలి వేస్తోంది, 4 చినుకులు అలా జలకరిస్తాయి అనుకుంటాం. దీనిలాగానే నరేంద్ర మోడీ, నా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఒక సభలో కలిసి మాట్లాడుతున్నప్పుడు ఆ భరోసాను చూపించాలా లేదా? మనకి చూపించాల్సిన అవసరం ఉందా లేదా? ఏం భరోసా ఉంది? ఏం లేదు. అందులో చిలకలూరిపేట సభలో మొదటి అక్షరం నుంచి చివరి అక్షరం దాకా విన్నా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం చేస్తారు అనేది ఎవరు చెప్పలా. పవన్ కళ్యాణ్ చెప్పలేదు, చంద్రబాబు నాయుడు చెప్పలేదు, నరేంద్ర మోడీ చెప్పలేదు, సోము వీర్రాజు చెప్పలేదు. ఎవరు చెప్పారు చెప్పండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ ఈ పని చేయబోతుంది, ఇదిగో ఇన్ని నిధులు ఇవ్వబోతుంది చెప్పారా ఎవరన్నా? ఎవరు చెప్పలా. వాళ్ళని వీళ్ళు పొగుడుకోవటం, వీళ్ళని వాళ్ళు పొగుడుకోవటం, ఒకళ్ళకొకళ్ళు నమస్కారం పెట్టుకొని వెళ్ళిపోవటం, ఇంతకు తప్ప ఏం జరిగింది? ఇక రఘురామకృష్ణరాజు విషయానికి వస్తే కనుక ఆయనకి ఇప్పుడు కొన్ని టికెట్లు, ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్లు కొన్ని కొన్ని ప్రకటించినవి కూడా వెనక్కి తీసుకొని వాళ్ళకి ఇస్తున్నారుగా. అలాగనే నరసాపురం ఇవ్వకుండా ఉండాల్సింది, ముందుగానే వీళ్ళకి ఐడియా ఉంటే కనుక ఇవ్వకుండా ఉండాల్సింది. దీని ప్రకారం ఇదంతా ఒకవేళ చంద్రబాబు నాయుడు ప్లాన్ ఏమో, ఈయన్ని అటువైపు పంపించేసి ఆ బీజేపీ నుంచి మనకి సంబంధించిన ఒక వ్యక్తి ఉండాలి అని అనుకునే దాంట్లో ఆయన పంపించి ఆయనకి ఇప్పిద్దాం అనుకున్నాడేమో. దాన్ని గండి కొట్టడానికి జగన్మోహన్ రెడ్డి అడ్డమైన ప్లాన్లన్నీ వేశాడు. నువ్వు ఎవరిని నీ నరసాపురంలో బీజేపీ తరఫున ఎవరిని నిల్చోబెట్టినా గెలిపించే బాధ్యత నాది అని హామీ ఇచ్చాడు అని బయట పుకారు నడుస్తుంది. అందుకని బీజేపీలో ఎవరు గెలుస్తారు ఎవరు గెలవకపోయినా కూడా నరసాపురంలో అతను గెలుస్తాడేమో అనే అనుమానాలు ఇప్పుడు ప్రజల్లో ఉన్నాయి. ఎందుకున్నాయి? ఆయన గెలిపిస్తాడు కాబట్టి. ఇప్పుడు చచ్చినట్టు టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ వాళ్ళకి ఓట్లు వేయాలి, వేయకపోతే మూసుకొని ఇంట్లో కూర్చోవాలి. ఇక వైసీపీ వాళ్ళు ఆ నుంచోబెట్టిన వాళ్ళని వదిలేసి వీళ్ళకి ఓట్లు వేపిస్తారు. అది తక్కువ మెజార్టీ ఎక్కువ మెజార్టీ, పోలింగ్ ఎక్కువ జరిగిందో తక్కువ జరిగిందో క్యాండిడేట్ గెలిస్తే చాలుగా. ఒక ట్రెండ్ మాత్రం నరసాపురంలో నోటకైనా నొక్కుతాం కానీ బీజేపీకి నొక్కమంటున్నారు అనమాట. ఎందుకంటే అది టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఒక నరసాపురం కాన్స్టిట్యున్సీ మొత్తం ప్రజల దగ్గర నుంచి 2 రోజులుగా అందరూ ప్రజాభిప్రాయ సేకరణ చేస్తా ఉన్నారు. ఇండిపెండెంట్ గా నుంచున్నా కూడా రాజుగారి నుంచుంటే ఆయనకే వేస్తాం. ఈ నరసాపురాన్ని రాజుగారి తప్ప ఎవరిని ఇక్కడి నుంచి ఎవరిని పంపించే ఉద్దేశం మాకు లేదని ఆల్మోస్ట్ ఆల్ 60-70% ప్రజలు అభిప్రాయం అదే. దాన్ని గౌరవించైనా సరే టీడీపీ ఇప్పుడు ఆ టికెట్ ని వెనక్కి తీసుకొని, నరసాపురం టికెట్ ని వెనక్కి తీసుకొని రాజుగారికి అలాట్ చేయాలి. కాదు అనుకున్నారనుకోండి, బీజేపీనే ఒత్తిడి చేయాలి, ఆ టికెట్ ఈయనకి ఇవ్వండి, కావాలంటే ఆయనకు వేరే టికెట్ ఇవ్వండి అని, వేరే చోటకి పంపించుకోండి అని. ఎందుకు? విజయనగరం ఇచ్చిన దాన్ని వదిలేసుకుని మరి తిరుపతిలో వరప్రసాద్ కోసం తిరుపతి తీసుకున్నారుగా. ఎందుకని? ఎస్సీ కాన్స్టిట్యున్సీ అని. హిందూపురం కూడా వదిలేసుకున్నారు. ఆయన పాపం ఆయన స్వామీజీ, ఆయన ఎవరండి, ఆయన పరిపూర్ణానంద స్వామి. ఆయన హిందూపురం వెళ్ళి ఉన్న అక్కడ చుట్టుపక్కల ఈ తిరుపతి చుట్టుపక్కల ఉన్న ఈ మఠాల్లో ఉంటారుగా ఈ సన్యాసులు మొత్తాన్ని పోగేసి అక్కడ కొంత వర్క్ చేయబోయాడు ఆయన హిందూపూర్ లో. హిందూపూర్ నాదే అని.
అంతా పరిత్యజించాము. ఇప్పుడు స్వామీజీ అవటం అంటే ఏంటి, సన్యాసం పుచ్చుకోవటం అంటే వాళ్ళకి వాళ్ళు పిండం పెట్టుకోవడం. ఉమ్, వాళ్ళ ఉన్న పేరును కానీ, ఈ శరీరానికి పెట్టుకున్న పేరు కానీ, ఈ శరీరాన్ని పుట్టించిన తల్లిదండ్రులను కానీ వీళ్ళందరినీ వదిలేసేసుకొని మేము చచ్చిపోయాం అని వాళ్ళకి వాళ్ళే పిండం పెట్టేసుకొని సన్యాసులు అవుతారు. అట్లా సన్యాసులు అయిన వాళ్ళందరికీ చూడండి మళ్ళీ ఆశలు, ఎంపీ కావాలి, సీఎం కావాలి, ప్రతి ఒక్కడు బయలుదేరతాడు యోగి ఆదిత్యనాథ్ చూసి. ఇలాంటివన్నీ చూసిన తర్వాతే బీజేపీని ఎలా నమ్మకం చేస్తుంది. అందుకని నరసాపురం టికెట్ బీజేపీ రఘురామకృష్ణరాజుకి అలాట్ చేస్తుందా, చేయటానికి కావలసిన పనులు చంద్రబాబు నాయుడు చేస్తాడా, లేదు వేరే ఏదైనా సీటు, ఒకటికి రెండైనా సరే వేరే సీట్లు ఇచ్చేసి ఆ నరసాపురం టికెట్ ని తిరిగి తీసుకొని రాజుకి అలాట్ చేస్తారా. ఇది ఒకటైతేనే నరసాపురంలో గనక ఈ కూటమి కానీ వేరే ఏదైనా కానీ వీళ్ళు గెలవగలిగే అవకాశాలు ఉన్నాయి. ఎవరు ప్రతిపక్షాలు చెప్పినందుకు జగన్మోహన్ రెడ్డి నేను గెలిపిస్తానన్నంత మాత్రం అంతే ఈజీ మ్యాటర్ ఏం కాదు. కాకపోతే ఇప్పుడు రాజు గారు ఏమన్నా ఇండిపెండెంట్ గా వేసే సూచనలు ఏమైనా ఉన్నాయో ఆయన ఆలోచించుకోవాలి. ఆయన రాజకీయ భవిష్యత్తు ఆయన చేతుల్లో. యా, చూద్దాం సార్. ఎందుకంటే ఇక్కడ రెండు, ఇది చంద్రబాబుకు కూడా చాలా ప్రతిష్టాత్మకం అనమాట. ఎందుకంటే ఇప్పుడు అక్కడ రాజుగారికి సీటు ఇప్పించుకోలేకపోతే చంద్రబాబు మీద జగన్మోహన్ రెడ్డి గెలిచినట్టు. అలాగే రాజుగారు కనుక కామ్గా కూర్చుంటే మాత్రం నరసాపురంలో రాజుగారు గెలిస్తేనే జగన్మోహన్ రెడ్డిని ఆయన ఓడించినట్టు. ఇన్నాళ్ళు ఆయన చేసిన పోరాటానికి ఒక విలువ ఉంటుంది. 5 సంవత్సరాలు చేసిన పోరాటం మొత్తం 5 సంవత్సరాలు కాదనుకుంటా, 4 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఆ పోరాటానికి ప్రజల ఆమోదం ఉందని తెలపాలంటే మాత్రం ఆయన నరసాపురం నుంచే పోటీ చేయాలి. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా, టీడీపీనా, జనసేన, బీజేపీనా పక్కన పెట్టేయండి, ఆయన నిల్చోవాలి. ఊరైనా గెలిచి చూపించి జగన్మోహన్ రెడ్డి నేను గెలిచాను చూడు అని చెప్పాలి ఆయన చెప్పాలి. ప్రెస్ ముందు. యా, అది బేసిక్ గా కూడా ఇలా పార్టీల బాధ్యత. చూద్దాం మరి ఏమవుద్దు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.